హాయ్ ఫిల్మీ బీట్ వ్యూయర్స్. ఇవాళ కల్కి 2898 ఏడి సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది వరల్డ్ వైడ్ గా. సినిమాకి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. అయితే సోషల్ మీడియాలో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము విజయ్ దేవరకొండ క్యామియోపై ఒక సెట్ ఆఫ్ నెటిజన్స్ చాలా అన్యూజువల్ హేట్రెడ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. దానికి రీజన్ నాకైతే తెలియదు. కానీ విజయ్ దేవరకొండనే టార్గెట్ చేస్తూ అసలు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో మిస్ఫిట్ అయ్యాడు, మిస్కాస్టింగ్ జరిగింది. దుల్కర్ సల్మానే విజయ్ దేవరకొండ రోల్ ప్లే చేసి దుల్కర్ ప్లే చేసిన రోల్ విజయ్ దేవరకొండ ప్లే చేసిన చాలా బాగుండేది. స్వాప్ చేసుకుంటే బాగుండేది వాళ్ళ పాత్రలు. నాగ్ అశ్విన్ అనవసరంగా తప్పు చేశాడని చెప్పి ఒక రకమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కల్కి మూవీపై. మన దగ్గర ఫిల్మ్ అనలిస్ట్ రాజబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పై ఎందుకు ఇంత హేట్రెడ్, అసలు ఏంటి కథ. సార్ చెప్పండి సార్, మీరు సినిమా చూశారు. విజయ్ దేవరకొండ పాత్రని అనలైజ్ చేసినట్టయితే తను తెలంగాణ డైలెక్ట్ లో డైలాగ్ చెప్పాడు, తన డిక్షన్ బాగాలేదని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జస్ట్ ఒక మినిట్స్ లో ఉండే ఒక జస్ట్ స్పెషల్ అపియరెన్స్ అనుకోవాల్సిన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో తనకి ఒకటి రెండు డైలాగులు, ఒక రెండు సీన్లు, రిపీటెడ్ సీన్లే ఉంటాయి. అవి కూడా ఫస్ట్ లో ఒకసారి చూపించడం, రెండోసారి అట్లా. సో ఆయన క్యారెక్టర్ వల్ల సినిమా డ్రైవ్ అవుతుంది అనేది అసలు బేస్లెస్ పాయింట్ అది బేసిక్ గా. సో మీరు అన్నట్టు ఆయనది తెలంగాణ యాసలో మాట్లాడాడు, ఆ తెలంగాణ మాండలికంలో డైలాగ్ చెప్పారు అనే ట్రోలింగ్ విషయానికి వస్తే ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మాడ్యులేషన్ ఉంటుంది. పౌరాణికాల్లో చెప్పాల్సి వస్తే వాళ్ళ మాడ్యులేషన్ లోనే చెప్పగలుగుతారు, కొత్తగా ఏం చెప్పారు. వాళ్ళు ఏం చెప్పినా అదే మాడ్యులేషన్ లో ప్రేక్షకులు అలవాటు పడి ఉంటారు. ఆ అలవాటు ప్రకారమే వాళ్ళు దాన్ని అలా చూస్తారు. సో విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ఒక పెక్యులర్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. ఆయన మాడ్యులేషన్ అంతా డైలాగ్ లో ఒక డిఫరెంట్ గా ఉంటుంది. సో జనాలు దానికి అలవాటు పడిపోయారు. ఇది కొంచెం పౌరాణికం కావడం, మైథలాజికల్ టచ్ ఉండడం వల్ల ఆయనది సహజంగానే అనిపిస్తుంది. అందులో పెద్ద విషయం లేదు. అది పెద్ద సినిమాకి పెద్ద ఇంపార్టెన్స్ కాదు. నేను మరోసారి చెప్తున్నా, ఆ ఆ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అనేది ఒక అమితాబ్, దీపిక, ప్రభాస్ చుట్టూ నడిచే కథలకు ఒక సపోర్టివ్ రోల్ గా గానీ చూడాలి అంతే. సార్ అయితే ఇవాళ నాకు అనిపించింది, మనం అర్జున్ రెడ్డి తర్వాత డియర్ కామ్రేడ్ నుంచి చూసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పై ఆడియన్స్ టూ మచ్ జడ్జ్మెంటల్ అయిపోతున్నారా? పెళ్లి చూపులు ఒక విజయ్ దేవరకొండ ఒక సక్సెస్ఫుల్ హీరోగా మనకు పరిచయం చేస్తే, ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి అతని ఇమేజ్ ని ఓ రేంజ్ లో తీసుకెళ్ళింది. సో అతని నుంచి అదే స్థాయిలో ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఒకటి రెండు సినిమాలు తప్పితే, టాక్సీ వాళ్ళ, గీతా గోవింద మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ చాలా దారుణంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆ సినిమాలో నిజానికి కంటెంట్ లేదు, సినిమాలు బాగాలేదు అన్న విషయం పక్కన పెడితే, ఆ మిగతా ఫ్లాప్ అయిన సినిమాల విషయాల్లో ఒక వర్గం, ఒక సినిమాలో సినిమా హీరోలకు సంబంధించిన ఓ వర్గం, వాళ్ళ పేర్లు మనకు ప్రస్తుతానికి అవసరం లేదు, కానీ ఆయన సినిమాలు రిలీజ్ కాకముందే యూట్యూబ్లలో కానీ సోషల్ మీడియాలో కానీ రిలీజ్ చెత్త సినిమా అని, బాగాలేదని ఒక ట్రోల్స్ ముందే, అంటే సినిమా రిలీజ్ కాకముందే వచ్చి చాలా కాంట్రవర్సీ అయ్యారు. అంటే ఆ విజయ్ దేవరకొండను ఎలాంటి రీజన్ లేకుండా టార్గెట్ చేస్తున్నారనేది గత 2-3 సినిమా లైగర్ కానీ, మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ కానీ అది రుజువు చేసింది. అందులో ఆయన తప్పేం లేదు. జనరల్ గా సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ వారికి విజయ్ దేవరకొండ బలి అవుతున్నాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.